హలో! హాయ్ అండి అందరికి. మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా సంజయ్ థియేటర్ వద్ద రేవతి అని చెప్పేసి ఒక మహిళ తన ప్రాణాలనైతే కోల్పోయింది. తన ప్రాణాలు కోల్పోవడం ప్రధాన కారణం ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అక్కడికి అల్లు అర్జున్ రావడం. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ రావడం వల్ల ఒకేసారి హ్యూజ్ క్రౌడ్ రావడం వల్ల తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాట జరిగిన సందర్భంగా పాపం ఒక మహిళ అలాగే ఒక 7 ఏళ్ల పిల్లోడు సావు బతుకుల మధ్య ఉంటూ వాళ్ళ అమ్మ రేవతి అనే చెప్పేసి ఆమె అయితే చనిపోవడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ మీద తీవ్ర స్థాయి విమర్శలైతే వస్తున్నాయి. ఎందుకంటే మినిమమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ ఎందుకు థియేటర్ వద్దకొచ్చాడు అని చెప్పేసి ఆయన మీద తీవ్ర స్థాయి విమర్శలైతే వస్తా ఉన్నాయి. మినిమమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా! ఎందుకు ఇవ్వకుండా వచ్చాడు అని చెప్పేసి తీవ్ర స్థాయి విమర్శలైతే వస్తా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి తెలంగాణలో కొన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ అలాగే టీడీఎస్యు అలాగే డీవైఎఫ్ఐ అని చెప్పేసి కొన్ని విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఈయన మీద విమర్శలు వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే తన పిచ్చి పబ్లిసిటీ కోసం ఎంతో హైప్ ఇచ్చి జనాల్లో ఒక హైప్ క్రియేట్ చేసి ప్రజల్ని ఆ సినిమా వైపుగా తీసుకెళ్ళి తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇట్లా ఈ సంఘటన జరిగి ఒక నిండు మహిళ ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి తీవ్ర స్థాయిలో అందరూ విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ముఖ్యంగా అల్లు అర్జున్‌ని వెంటనే అరెస్ట్ చేయాలి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి కొన్ని ఉద్యోగ సంఘాలు ధర్నా కూడా చేస్తా ఉన్నాయి. చూడాలి మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారో లేదో అనేది. వాళ్ళైతే తీవ్ర స్థాయిలో డిమాండ్ అయితే చేస్తున్నారు అరెస్ట్ చేయాలని చెప్పేసి. అరెస్ట్ చేయాలి కూడా. ఎందుకంటే మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి.